హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రభాస్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వేరే కొందరు హీరోలు చేశారు, అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అట్ ఏ టైం మూవీస్ ఏంటో క్లియర్ గా పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంతవరకు జిగల్ రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్ కి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. నెంబర్ 1 మూవీ వచ్చేసి మహేష్ బాబు గారు అండ్ భూమిక కలిసి నటించిన మూవీ ఒకడు. ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత సెన్సేషనల్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమా కథ ఫస్ట్ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళింది. ప్రభాస్ గారు ఆ టైంలో మరి రిజెక్ట్ చేశారో ఏంటో తెలియదు, కానీ ప్రభాస్ గారు నో చెప్పడం తోటి అది మళ్ళీ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది. మహేష్ బాబు గారు ఆ సినిమాని యాక్సెప్ట్ చేయడంతో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సో ఈ కథ ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కింద కామెంట్ లో తెలియచేయండి. నెంబర్ 2 మూవీ రాజమౌళి గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన మూవీ సింహాద్రి. ఈ సింహాద్రి కథ కూడా మన ప్రభాస్ గారి దగ్గరికి వచ్చింది. ప్రభాస్ గారు వద్దనడంతో మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద హిట్ అయింది. సింహాద్రి సినిమా పైన నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ సినిమా ప్రభాస్ గారి కంటే కూడా ఎన్టీఆర్ గారికి బాగా సూట్ అయింది అని నా అభిప్రాయం. ఒకవేళ సింహాద్రి సినిమా ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కింద కామెంట్ లో తెలియచేయండి. మూవీ నెంబర్ 3 వివి వినాయక్ గారి డైరెక్షన్ లో నితిన్ గారు హీరోగా చేసిన ఫస్ట్ మూవీ దిల్. ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అండ్ ఈ కథ ఫస్ట్ ప్రభాస్ గారి దగ్గరికి వచ్చింది. ఆయన రిజెక్ట్ చేయడం తోటి నితిన్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అయింది. ఒకవేళ దిల్ మూవీ ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేదో కింద కామెంట్ లో తెలియజేయండి. మూవీ నెంబర్ 4 సుకుమార్ గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు యాక్ట్ చేసిన మూవీ ఆర్య. 2004లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది. ఫస్ట్ ఈ కథ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన రిజెక్ట్ చేయడంతో మళ్ళీ తిరిగి అల్లు అర్జున్ గారి దగ్గరికి వచ్చింది. ఆయన యాక్సెప్ట్ చేయడంతో ఈ కథ సెన్సేషనల్ హిట్ అయింది. ఒకవేళ ఆర్య సినిమాని ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేదో కింద కామెంట్ లో తెలియచేయండి. మూవీ నెంబర్ 5 సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రవితేజ గారు హీరోగా నటించిన మూవీ కిక్. ఫస్ట్ ఈ కథ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళుండే, ఆయన రిజెక్ట్ చేయడం తోటి రవితేజ గారు చేయడం జరిగింది. రవితేజ గారు చేసిన తర్వాత చాలా పెద్ద హిట్ అయింది. ఒకవేళ కిక్ మూవీని ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కింద కామెంట్ చేయండి. కిక్ మూవీ పైన నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ప్రభాస్ గారి కంటే కూడా రవితేజ గారికి బాగా సూట్ అయిందని నా అభిప్రాయం. మూవీ నెంబర్ 6 ఎన్టీఆర్, సమంత అండ్ కాజల్ నటించిన బృందావనం మూవీ. ఈ మూవీ అప్పట్లో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా హిట్ కొట్టింది. ఫస్ట్ ఈ బృందావనం స్టోరీ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళి ఉండే, ఆయన రిజెక్ట్ చేయడం తోటి మళ్ళీ తిరిగి ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చింది. ఆ సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఒకవేళ బృందావనం మూవీ ప్రభాస్ చేస్తుంటే ఎలా ఉండేది కింద కామెంట్ లో తెలియచేయండి. మూవీ నెంబర్ 7 రవితేజ గారు అండ్ శ్రేయ కలిసి నటించిన మూవీ డాన్స్ సీను. ఆ టైంలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫస్ట్ డాన్స్ సీన్ స్టోరీ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళి ఉండే, ఆయన రిజెక్ట్ చేయడం తోటి మళ్ళీ రవితేజ గారు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ ఈ కథ ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కింద కామెంట్ లో తెలియచేయండి. మూవీ నెంబర్ 8 మళ్ళీ ఎన్టీఆర్ గారి మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన మూవీ ఊసరవెల్లి. ఊసరవెల్లి సినిమా రిలీజ్ అయిన టైంలో చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా, కానీ సెకండ్ హాఫ్ వల్ల సినిమా కొంచెం బోల్తా పడింది. యాక్చువల్లీ ఊసరవెల్లి సినిమా కూడా ప్రభాస్ గారు చేయాల్సి ఉండే, ఆయన రిజెక్ట్ చేయడం తోటి ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత కూడా సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఒకవేళ ఈ సినిమా ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేదో కింద కామెంట్ చేయండి. నెంబర్ 9 వివి వినాయక్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ గారు హీరోగా అండ్ డ్యూల్ రోల్ గా చేసిన సినిమా నాయక్. చాలా పెద్ద హిట్ అయింది ఆ టైంలో. ఈ సినిమా అసలు యాక్చువల్లీ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన రిజెక్ట్ చేయడం తోటి రామ్ చరణ్ గారు ఓకే చేశారు. ఆయన యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఒకవేళ ఈ సినిమాని ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేదో కింద కామెంట్ లో తెలియచేయండి. మూవీ నెంబర్ 10 గోపిచంద్ గారు అండ్ రాశి ఖన్నా కలిసి నటించిన మూవీ జిల్. ఈ మూవీ కథ ఫస్ట్ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళి ఉండే, ప్రభాస్ గారు రిజెక్ట్ చేయడం తోటి అండ్ మళ్ళీ తిరిగి గోపిచంద్ గారి దగ్గరికి వచ్చింది. గోపిచంద్ గారు తీసిన తర్వాత ఆ టైంలో పెద్ద హిట్ అవ్వలేదు, కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. అండ్ జిల్ సినిమాని ప్రభాస్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కింద కామెంట్ లో తెలియచేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ 10 కథలు కూడా ఫస్ట్ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళుండే, ప్రభాస్ గారు రిజెక్ట్ చేయడం తోటి వేరే హీరోలు అయితే చేయడం జరిగింది. ఎట్ ఎ టైం ఒక్కొక్కసారి ప్రభాస్ గారు ఈ కథ నాకు సూట్ అవ్వదు, పలాని హీరో అయితే సూట్ అవుతుంది అని చెప్పిన కథలు కూడా ఉన్నాయి ఇందులో. అలా కూడా వేరే హీరోలు యాక్సెప్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. నేను చెప్పిన ఈ 10 మూవీస్లలో ప్రభాస్ గారు ఈ మూవీ చేస్తుంటే ఇంకా పెద్ద హిట్ అయి ఉండేది అని ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ మూవీని కింద కామెంట్ లో తెలియచేయండి. ఇది ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్ లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.